భీమవరంలోని గునుపడి గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ 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 ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అమావాస్య తిథి, ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథి రోజు అమ్మవారికి శాకాంబరి అలంకారం చాలా అందంగా కన్నుల విందుగా అలంకరిస్తారు. ఆ అలంకారాన్ని మనం వీక్షిద్దాం. ఇలా ఉన్న అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో ఏ విధంగా అలంకరించారో మీరే చూడండి. అమ్మవారి గుడి ప్రాంగణం అంతా వివిధ రకాల కూరగాయలతో, ఆకుకూరలతో నిండిపోయింది. పొట్లకాయలు, బీరకాయలు, సొరకాయలు, వంకాయలు, కాకరకాయలు, టమాటా, ఆలుగడ్డలు అంటే బంగాళదుంపలు, క్యాప్సికం, నిమ్మకాయలు, దొండకాయలు, బెండకాయలు, ఈ విధంగా వివిధ రకాల కూరగాయలతో, అదేవిధంగా వివిధ రకాల పండ్లతో అమ్మవారి గుడిని ఎంతో శోభాయమానంగా అలంకరించారు. ఓం గం గణపతయే నమో నమః. వినాయకుడిని ముల్లంగితో అలంకరించారు. అమ్మవారి గుడికి ముందు అమ్మవారి సింహద్వారాన్ని ఏ విధంగా అలంకరించారో చూడండి. అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఇక్కడ పోలేరమ్మ అమ్మవారు తన అందమైన నేత్రాలతో తమ బిడ్డల్ని నిండుగా చూసుకుంటూ ఉంటారు. అమ్మని చూడటానికి మన నేత్రాలు సరిపోవు. మామూలు రోజుల్లోనే అమ్మవారిని చూడాలంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడాలి. అలాంటిది ఈ శాకాంబరి అలంకారంలో అమ్మని రోజంతా చూసినా కూడా తని తీరదు. అలా ఉన్నారు అమ్మవారి ఈరోజు అలంకరణ. మొత్తం ఆకుపచ్చగా నిండిపోయింది. ఓం శాకాంబరియే నమః, మహాలక్ష్మీ నమః, ఓం మహాకాళియే నమః, ఓం మహాసరస్వతియే నమః, బహురూపాయ నమః, సర్వశక్తియే నమః, ఓం సుమంగళ్యే నమః. మీరు కనుక ఈ గుడికి వచ్చారంటే అమ్మ కళ్ళును చూస్తూ అలాగే నిలబడిపోతారు. అది మాత్రం వాస్తవం. ఇదండి అమ్మవారి శాకాంబరి అలంకారం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.